హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం గవ్వలు. మరి మీలో ఎంతమందికి బెల్లం గవ్వలు ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. అది కూడా నేను బెల్లం గవ్వలు ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి హెల్తీ కదండి, మైదా అంత మంచిది కాదు. సో నేను ఈరోజు గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనికి క్వాంటిటీ అనేది ఏమీ ఉండదండి. గోధుమ పిండికి మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, ఈ విధంగా ముద్దని కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా చిన్న ఉండల్లా తీసుకొని చిన్న బాల్లా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసైనా ఇలా బాల్లా చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా చేసుకుంటే గవ్వలు చేయడంలో కొద్దిగా ఈజీ అయిపోతుంది మీకు. ఇలా చేసిన తర్వాత ఇదిగోండి, గవ్వలు చేసే అచ్చు ఉంటుందండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి కొద్దిగా ఘీ రాసేస్తే గవ్వ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా నెయ్యిని రాసేసి ఇలా గవ్వలు ఇలా తీసేయడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది, అతుక్కోకుండా. ఎంత బాగుంది కదా, చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నిన్ను గవ్వలు చేసేయాలి. చూసారు కదా, ఇలా అన్నిన్ను ఒక్కొక్కటిగా చేసేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. పిల్లలైతే మహా ఇష్టంగా తింటారండి. చూడండి, నాకైతే ఇన్ని గవ్వలు వచ్చాయి. ఎంత బాగున్నాయి కదా చూడటానికి. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద గ్యాస్ని పెట్టేసి ఒక్కొక్కటిగా వేసేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. పాకం కోసం 250 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి ఇలా కలుపుతూ ముదురు పాకం తీయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ముదురు పాకం ఎలా తీయాలి అనుకుంటున్నారా? ఒక చిన్న బౌల్లోని వాటర్ వేసుకొని ఈ విధంగా పాకం అందులో వేస్తే ఇలా ఉండకట్టాలి. కాస్త వేడిగా ఉంది కదండి, చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు గవ్వల్ని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేయాలి. ఈ పాకంలోని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అంతా పాకం గవ్వలకి పట్టేలా కలుపుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడాను. చూసారా, బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.